అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా వస్తుంది ప్రాసెస్లో చేసుకోవడం వల్ల. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఈ బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల. మీకు ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఈ బటర్ చికెన్ అనేది మీకు రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదండి. ఈ విధంగా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా చికెన్ ఒక బౌల్లో తీసుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా బోన్లెస్వి తీసుకుంటే సరిపోతుంది. బోన్లెస్ బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని, ఆ తర్వాత ధనియాల పౌడరు ఒక 3 టీ స్పూన్ ధనియాల పౌడరు, రుచికి సరిపడినంత కారం అనేది యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు అనేది వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత పెరుగు అనేది 1 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకోవాలి. వేసి ఈ చికెన్కి స్పైసెస్ అన్నీ బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. బాగా చికెన్కి ముక్కలకి మసాలాలన్నీ పట్టేటట్టు ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ అనేది ఈ విధంగా మూత అనేది పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఆనియన్స్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 టమోటాల్ని కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయల్ని గుప్పెడు జీడిపప్పులు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి ఒక 50% కుక్ అయ్యేటట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగము ఇంకా యాలకులు వేసుకోవాలి. వేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 5-6 రెబ్బల వెల్లుల్లి, 1 ఇంచు పీల్ తీసుకొని కట్ చేసుకున్న అల్లం ముక్క వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇది 50% కుక్ అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా బాగా మధ్య మధ్యలో కలుపుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో కడాయి పెట్టేసి బటర్ అనేది వేసుకోవాలి. బటర్ వేసుకొని ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి బటర్ అనేది మెల్ట్ అయ్యాక ఈ విధంగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క చికెన్ అనేది విధంగా వేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది ఒక 80% కుక్ అవ్వాలి. అప్పుడు దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఈ విధంగా చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి దగ్గరుండి కలుపుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఇది. మీకు నాన్స్లో ఇంకా రోటీస్లో చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ బటర్ చికెన్ అనేది. ఈ విధంగా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ అనేది ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మిగతా 20% గ్రేవీలో కుక్ అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న ఆనియన్ ఇంకా టమోటాని ఈ విధంగా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి బాగా వేగాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ టమోటా పేస్ట్ని వేసేసి ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉడికించుకుంటూ. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది పెట్టేసి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ రుచికి సరిపడినంత కారం అనేది వేస్తున్నాను. మళ్ళీ గ్రేవీకి సరిపడినంత రుచికి సరిపడినంత కారము, ధనియాల పౌడరు వేసి ఈ విధంగా జీలకర్ర పౌడరు వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసి ఈ విధంగా ఒకదాని తర్వాత ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ గ్రేవీ అంతా బాగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలోని పచ్చివాసన అంతా పోయేదాకా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్
ముక్కలు అనేవి వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఒక 7-8 మినిట్స్ ఈ ముక్కలు బాగా ఉడికేటట్టు చూసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసి ఒకసారి బాగా విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత గ్రేవీ అనేది దగ్గర పడాలి. దగ్గర పడి చికెన్ అనేది ఇంకో 20% కూడా కుక్ అయిపోవాలి. అప్పుడు దాకా ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. మూత తీసి విధంగా లాస్ట్లో కసూరి మేథి అనేది కొంచెం నలిపేసుకుంటూ వేసుకోవాలి. వేసి ఒకసారి విధంగా బాగా కలిపేసుకుంటే వేడి వేడి బటర్ చికెన్ లాస్ట్లో రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది రోటీస్లో, నాన్స్లో. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి బటర్ చికెన్ రెడీ అండి. నాన్స్లో, రోటీస్లో చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.